నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. నేటి నుండి 3000 రూపాయల పెన్షన్ అమలు. పండుగ వాతావరణంగా ఎమ్మెల్యేల సమక్షంలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. జనసేన ఆధ్వర్యంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు. కేక్ కట్ చేసిన జనసేన నేతలు పోతిన మహేష్, అమ్మిశెట్టి వాసు. కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె మద్దతు పలికిన సిపిఎం నేత బాబురావు. కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలంటూ డిమాండ్. రేపటి నుండి దుర్గగుడిలో భవానీ దీక్ష విరమణలు. ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే నేటి నుండి ఆంధ్రప్రదేశ్లో 3000 రూపాయల పెన్షన్ను జగన్ ప్రభుత్వం పెంచింది. వైసీపీ ప్రభుత్వం దశల వారీగా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పెన్షన్ 3000కు పెంచారు. పెంచిన పెన్షన్ నేటి నుండి అమల్లోకి రానుంది. కాగా ఈ నెల నుంచి కొత్తగా 1,17,161 మందికి పెన్షన్ అందించనున్నారు. 2019లో పెన్షన్ 2250 కాగా 2022 నాటికి అది 2500 అయ్యింది. 2023లో 2750 అందించారు. ఇప్పుడు మరో 250 రూపాయలు పెంచి 3000 రూపాయలు చేశారు. పెంచిన పెన్షన్ను మండలాల వారీగా ఈ నెల 8 వరకు అందించనున్నారు. 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని జనసేన నేత అమ్మిశెట్టి వాసు అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు అధికారంలోకి రాగానే ఎండగడతామంటూ ఆయన హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని ఆయన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జనసేన నేత పోతిన మహేష్ తో పాటుగా డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, పార్టీ నేతలు పాల్గొని న్యూ ఇయర్ కేక్ ను కట్ చేశారు. అదేవిధంగా తూర్పు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా జనసేన పార్టీ ఆఫీస్ తూర్పు నియోజకవర్గ ఆఫీస్లో మా వీరమహిళలు, మా డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకుంటాం జరిగింది. ఎందుకంటే 2023లో వైసీపీ ప్రభుత్వానికి 2019 ఓటేసి ఎన్నో కష్టాలు పడ్డాం. ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు. 2024లో మంచి రోజులు రావాలని, ప్రభుత్వం మారాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఈరోజు ఈ కార్యకర్తలు, ఈ వీర మహిళలు అందరూ కూడా సంతోషంతో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నాం. మనమందరం కూడా ఒకటే ఆలోచించాలి, మన రాష్ట్రం బాగుండాలంటే మంచి ప్రభుత్వం రావాలి. మనం జగన్మోహన్ రెడ్డికి 151 సీట్ ఇచ్చి మంచి పరిపాలన అందించమంటే ఎక్కడ చూసినా మరి ఇసుక మాఫియా, మరి ల్యాండ్ మాఫియా, మరి మద్యం మాఫియా లాగా తయారైపోయినాయి. ఎక్కడ కూడా యువతకు ఉద్యోగాలు లేవు. కొత్త కంపెనీలు ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. పాత కంపెనీలన్నీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఒక రోడ్డు వేసిన పాపం లేదు. మరి ఎన్ని కష్టాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గెలిపించినందుకు 3.5 సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. ఈ బాధలన్నీ కూడా పోయి 24లో ఉమ్మడి, ఎందుకంటే ఏదైతే జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఏపీ సిఐటియు నగర అధ్యక్షులు ఎస్ జ్యోతిబాస్ అధ్యక్షత వహించిన సమ్మెలో సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు మాట్లాడారు. మున్సిపల్ కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదన్నారు. ఖచ్చితంగా పోరాడి నూతన సంవత్సరంలో మున్సిపల్ కార్మికులే విజయం సాధిస్తారన్నారు. నిరసనలతో ప్రారంభమైంది, కార్మిక ఉద్యమాలతో ప్రారంభమైంది. ప్రభుత్వం సిగ్గుపడాలి. కనీసం నూతన సంవత్సరం రోజున మున్సిపల్ కార్మికుల్ని, అంగన్వాడీ కార్మికుల్ని రోడ్డెక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది న్యాయమేనా? 7 రోజులుగా మున్సిపల్ కార్మికులు, 21 రోజులుగా అంగన్వాడీ వాళ్ళు చేస్తున్నారు. నీకు పట్టదా? ఈ ప్రభుత్వానికి పట్టదా? కనీసం పిలిచి పరిష్కారం చేయొచ్చు కదా. పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నావు. నగరాలు కంపు కొడుతూ ఉన్నాయి, డ్రైనేజీ పొంగి పొరులుతూ ఉంది. ఇది మా ప్రజారోగ్యానికి మంచిది కాదు. కానీ దాని కార్మికులు అంటానికి వీల్లేదు. కార్మికులు సమ్మెలో వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది ప్రభుత్వం.
కాబట్టి నగరాల్లో పరిశుభ్రత దెబ్బతింటా ఉందంటే, చెత్త పెరిగిపోతూ ఉందంటే అది ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాళ్ళు నోటీసులు ఇచ్చారు ముందే, అంతకుముందు ధర్నాలు చేశారు, 5 ఏళ్ళు ఎదురు చూశారు. సర్వశిక్ష అభియాన్ సమ్మె ఇట్లా అన్ని రకాలైనటువంటి సమ్మెలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమ్మెలు మొత్తం కలిపి నిన్ను ఇంటికి పంపించడం ఖాయమని చెప్పారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్ష విరమణలు రేపటి నుండి జరగనున్నాయి. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 3వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు ఈ దీక్ష విరమణ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ ఈవో కెఎస్ రామారావుతో కలిసి అమ్మవారి దర్శనార్థం విచ్చేయు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. చుట్టుగుంట శాతవాహన కళాశాలలో ఏర్పాటు చేసిన ఫారెన్ సిటీ ఎగ్జిబిషన్ ను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లాంఛనంగా ప్రారంభించారు. చుట్టుగుంట శాతవాహన కళాశాల ప్రాంగణంలో ఫారెన్ సిటీ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విచ్చేసి ఎగ్జిబిషన్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు ఆహ్లాదానికి అందరూ దూరం అవుతున్న వేళ నగరంలో కొత్త ప్రపంచం ఆవిష్కృతమైందన్నారు. ఫారెన్ అందాలను నగరవాసులకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తుందన్నారు. ఫారెన్ సిటీ అనే పేరు మీద ఒక ఎగ్జిబిషన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. దీనికి స్థానిక కార్పొరేటర్ సోదరిమణి అనిత గారు, రమా సత్యనారాయణ గారు, అలాగే ఎగ్జిబిషన్ నిర్వాహకులు అందరూ కూడా హాజరయ్యారు. ఎగ్జిబిషన్ అంటే వినోదం. నగరంలో కొంచెం ఈ గ్రౌండ్ ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది. ఏంటంటే ఎగ్జిబిషన్ అది ఫారిన్ సిటీ అన్నమాట. అంటే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారి శుభహస్తాలతో ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. గతంలో ఎన్నో ఎగ్జిబిషన్లు వచ్చాయి. దానికి భిన్నంగా సరికొత్తగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో విదేశాల్లో గల కొన్ని కట్టడాలని ముఖద్వార రూపంలో నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ నందు ఒక చెక్క బావిలో సంవత్సరం సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ నగర ప్రజలందరికీ. ఫారెన్ సిటీ ఎగ్జిబిషన్ విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే గారి సారథ్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ సద్వినియోగం చేసుకోవాలని వివిధ రాష్ట్రాల నుంచి అనేక స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా నూతనంగా బైక్ కారు ర్యాలీ ఒక ఆకాంక్షలు. ఈ రోజున మా కాలేజీ గ్రౌండ్స్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజున ఈ ఎగ్జిబిషన్ అనీఫ్ గారి ఆధ్వర్యంలో, మా కార్పొరేటర్ గారు రమేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది. దీనికి మాన్య మహోదయులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు వచ్చి దీన్ని ప్రారంభించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా వారు ముందుండి ఈ కార్యక్రమాలని ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టడానికి ఎమ్మెల్యే గారు తనకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొచ్చిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై జరిగిన దాడిని మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. రజనీని ఓడించలేకే దాడులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేయడమే టీడీపీ లక్ష్యంగా చేసుకుందని, ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారన్నారు. ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకుని బెదిరిస్తారా అంటూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళా మంత్రిపై, అందులోన బీసీ నేతపై దాడి మంచిది కాదన్నారు. ప్రతిజ్ఞలు పలుకుతా ఉన్నారు, ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. అయినా కూడా ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ప్రజల్లో లేదని గమనించిన తర్వాత దాడులకు తెగబడతా ఉన్నారు. ఎంత దురదృష్టం అంటే
నిన్న గుంటూరులో చిలకలూరుపేటలో గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి విడుదల రజనీ గారు ఆమెను గుంటూరుకి ఇన్ఛార్జిగా నియమిస్తే గుంటూరులో 1వ తారీఖు నుంచి ఆమె ఒక ఆఫీసుని, పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటే రాత్రి 12 గంటల సమయంలో 12-1 గంట మధ్యలో దాడి చేశారు. దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఫీసు మీద రాళ్లు వేశారు, బ్యానర్లు చించివేశారు. స్పాట్లో పోలీసులు వచ్చి ఒక గుంపును పట్టుకున్నారు. ఆ గుంపు ఎవరై అంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి హింసను సృష్టించాలని, అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. ఒక బీసీ మహిళ ఆమె ఇక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు కలుపుకుంటుంటున్నా? దమ్ముంటే గెలవండి అంటున్నా. దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఓడించాలి, అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద, ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం. తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేయడం లేదు అంటూ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. బెజవాడ రాజకీయాలు ఈసారి ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విషయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ పోటీ చేయడం లేదన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు బీసీ లేదా మైనారిటీలదని పేర్కొన్నారు. తాను విజయవాడ పార్లమెంటు స్థానానికి కాపలా కుక్క లాంటి వాడినని పేర్కొన్నారు. తాను టీడీపీలో లేకుండా ఉంటే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని జగ్గయ్యపేట నుండి దోచుకోవచ్చు అనేది కొందరి ఆలోచన అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని నా కోరిక. ఎందుకంటే చాలా మందిని చూస్తాం, ప్రజాసేవలోకి వస్తూ ఉంటారు. ఎందుకు వస్తాం? ఎజెండా ఏంటంటే మేము ఒక ఇంత పెట్టాం, మేము దానికి 100 రెట్లు ఎక్కువ సంపాదించుకోవడానికి అన్నట్టు ఉంటాను. లేదంటే కొంతమంది కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, బ్లాక్మెయిల్ చేసో డబ్బులు సంపాదిస్తున్న ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తాం. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. లేదా ఎవరన్నా డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్లోనూ ఇంకా మోసాలు చేసి, ఆ మోసాలు చేసి, ఈ మోసాలు చేసో కొంచెం డబ్బులు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయిపోదామని, ఎంపీ అయిపోదామని వస్తున్న పరిస్థితి కూడా చూస్తాం. రాజకీయం అంటే, ప్రజాసేవ అంటే చాలా త్యాగం కావాలి, సాక్రిఫైస్, సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి. అంత త్యాగం ఉన్నవాళ్లే రాజకీయంలో రావాలి. అంతేకాని మేమెంత డబ్బులు పెడతాం, తర్వాత ఇంత డబ్బులు సంపాదిస్తాం, ఇదే ఎజెండాగా ఉన్నవాళ్ళు రాజకీయంలోకి రావడం అంటే నాకైతే ఇష్టం ఉంటుంది. నేను రాజకీయంలోకి వచ్చిన పర్పస్ అది కాదు, నేను దాన్ని సహించను కూడా. సో నేను రాజకీయంలోకి వచ్చినప్పుడు నాకు 48 ఏళ్ళు. అంటే ముందు వచ్చినా నేను ఎంపీ పడి నాకు 48 ఏళ్ళు. ఇప్పుడు నాకు 58 నిండుతున్నాయి జనవరికి 22. ఇప్పుడే ఈ నెలలో 22కి నాకు 58 నిండుతాయి. నిజంగా కూడా నాకు నేను పుట్టిన ఊరికి సేవ చేసిన భాగ్యం నాకు విజయవాడ ప్రజలు ఇచ్చారు, అలా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నేను చాలా హ్యాపీ దాన్ని. అట్లాగే ఈ 10 ఏళ్ళు నా ఈ అధికారాన్ని ఏదైతే ఎంపీగా ఉన్నానో ఎయిర్పోర్ట్ ప్రోటోకాల్ తప్ప నా కుటుంబం నేను ఇవి వాడుకోను. నా వ్యాపారం అనుకున్న సంగతి కూడా మీకు తెలుసు. అట్లాగే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అట్లాగే ఉండాలని నా కోరిక. 5 ఏళ్ళు మా గోగుల రమణకి డిప్యూటీ మేయర్ ఇస్తే విజయవాడలో డిప్యూటీ మేయర్ అంటే మీకు తెలుసు ఎంత సంపాదించుకోవచ్చు. కానీ పార్టీకి కానీ తనకు కానీ ఒక మచ్చ లేకుండా 5 ఏళ్ళు మరి నీతిగా నిజాయితీగా చేసినటువంటి వ్యక్తి గోగుల రమణ. ఆ నీతి నిజాయితీ ఎప్పుడు మిగిలిపోతుందన్నమాట. శాస్త్రం ఇప్పుడు గాంధీ గారి గురించి ఎందుకు చెప్తున్నాం? ఏముంది ఆయనకి? మోడీ గారు కూడా మరి ప్రధానమంత్రి ఎట్లా అయ్యాడు? ఆయనకి ఏముంది? కేసీఆర్ ఉన్నాడు, ఆయన ఎట్లా అయ్యాడు? కింద స్థాయి నుంచి ఎట్లా పైకి వచ్చాడు? చంద్రబాబు నాయుడు గారు ఎంత పైకి వచ్చాడు? ఇంటి రావు ఎట్లా పైకి వచ్చాడు? వీళ్ళందరూ ఒక స్ఫూర్తి అన్నమాట. సో నేను ఇవాళ బేక్ను ప్రమోట్ చేస్తున్నా. నేను ధైర్యంగా చెప్తాను. ఎందుకు చెప్తానంటే నాకు బేక్ ఎవరో 2019 తెలియదు. అసెంబ్లీ ఎలక్షన్లో సడన్గా కనిపించాడు. అక్కడ
రాష్ట్ర ప్రజలందరికీ మీడియా మిత్రులకు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 7 దశాబ్దాలు పైబడి ఈ దేశాన్ని ఎన్డీఏ ఇండియా కూటములు పరిపాలించిన కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను మూటగట్టుకుని ఆయా రంగాలను నిర్వీర్యం చేశాయంటూ మండిపడ్డారు. తాము థర్డ్ ఫ్రంట్ కి సంకేతాలు ఇస్తూ నూతన శకానికి నాంది పలకనున్నట్లు చెప్పారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ ఈ దేశాన్ని ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిలో విడతల వారీగా పరిపాలన చేస్తూ ప్రభుత్వ ఖజానాలను పెద్దలకు దోచిపెట్టడమే కానీ దేశ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఈరోజు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజలకి అవసరమైన థర్డ్ ఫ్రంట్ నిర్మాణాన్ని ఒక రాష్ట్ర అధ్యక్షుల కింద ఆరంభించడం నాకు ఎంతగానో ఆనందంగా ఉంది. ఈ విషయంపై మీడియా ముఖంగా అన్ని విషయాలని చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రధానంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి అని చెప్పి 2 కూటములు ఉన్నాయి. అవి ఇంతవరకు కూడా దేశానికి, రైతులకి, కార్మికులకి, కర్షకులకి, ఉద్యోగస్తులకి ఎలాంటి ఆర్థిక విధానాలు ఉంటే బాగుంటుంది అనే దాని మీద స్పష్టమైన ఒక స్టాండ్ తీసుకోకుండా ఎవరి పార్టీన వాళ్ళు ఆయా పార్టీలతో ఎలయన్స్ పెట్టుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థని అలాగే ప్రజల్లో ఉన్న అసమానతల్ని బేరీజు వేసుకోకుండా కొన్ని నిర్ణయాలతో ఫోటో సెక్షన్లో మీడియాలు, సమావేశాలు ఇలాగ అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఏం చేస్తే బాగుంటుంది అనే ప్రత్యామ్నాయం అనేది నేటికి కూడా మన ముందు లేని పరిస్థితి. దీని గురించి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ నిర్మాణం యూనియన్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ అలయన్స్ ఇవి ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, ఆర్థిక నిర్మాణం గురించి, అలాగే ఆర్థిక ఫలాలు దేశ ప్రజలకి అందడం గురించి ఈ యొక్క ఫ్రంట్ ఉంటుంది. ఈ ఫ్రంట్లో దాదాపు కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అధ్యక్షుడిగా రాజా ప్రమాణ స్వీకారం గావించారు. కరోనాతో రవాణా రంగం అతలాకుతలమైందని, లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపితే రవాణా రంగం పూర్వ వైభవం సంతరించుకుంటుందని నాగుమోతు రాజా పేర్కొన్నారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా 3 ఏళ్ల కాల పరిమితిపై ఏకగ్రీవంగా ఎన్నికైన రాజా కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మా రవాణా రంగం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు 2024 నుంచి 26 డిసెంబర్ 31 వరకు 3 సంవత్సరాల కాల పరిమితి, అందులో భాగంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయటం జరుగుతుంది. రవాణా రంగం చాలా కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ బాధ్యతలు చేపడటం మాకు ఒక ఛాలెంజ్గా చేయటం జరిగింది. ఎందుకంటే కరోనా అప్పుడు కూడా గత 4 సంవత్సరాల అప్పుడు కూడా కరోనా నుంచి ఈ రవాణా రంగం చాలా కుబేలైపోయింది. డీజిల్ ఆయిల్ పెరగడం, టోల్ గేట్లు విపరీతంగా నెల పెరిగిపోవటం, జిఎస్టీ ఒక రాష్ట్రానికి ఆయిల్ రేట్లు వ్యత్యాసం బాగా విపరీతంగా ఉండటం, ఇక్కడ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ కొనలేని పరిస్థితిలో ఉండటం కూడా, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి ఏ మార్గానైనా రవాణా ద్వారా వెళ్ళాలంటే ఒక లారీ అనేది ఈ రవాణా ద్వారా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కానీ మీ అందరి సహకారం మీడియా ద్వారా కానీ ప్రజల సహకారంతో మా రవాణా రంగాన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ మరొకసారి మా రవాణా రంగం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నాగుమోతు రాజు 2024 సంవత్సరం చారిత్రాత్మకమైనదని, రాష్ట్ర దిశ మార్చి ప్రభుత్వం రానుందని ఎమ్మెల్యే గద్దె వెల్లడించారు. బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగర ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వందలాది మంది పేద ప్రజలకు కూరగాయలు పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అన్ని రకాల పెరిగిపోయాయని, ఉపాధి లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2024 ప్రతి పండక్కి కానుకలు పొందే సంవత్సరంగా మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజున ప్రజల అభీష్టం కూడా పండగ ఉత్సవాలు జరగాలి. అది జరగాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క మాటతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తామని చెప్తా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్ట, ఆంధ్ర రాష్ట్రం యొక్క అంతకుముందు అన్నపూర్ణ అనే ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున ఎడారిగా మారిపోతూ ఉందనే భావన భారతదేశంతో కూడా కలుగుతూ ఉంది. వాళ్ళు ఎంత దురదృష్టం అంటే 37,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో కనపడకుండా పోయారంటే ఇది ఒక్కసారి గుండెని కలిచివేస్తాం. ఉలిక్కి పడతా ఉన్నారు ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా, ఏ రోజు ఏం జరుగుద్దని. అంత అరాచకం ఈ రాష్ట్రంలో ఏరులై పారుతూ ఉందని కూడా ఒకసారి తెలియజెప్తా ఉన్నాను. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసే మద్యం ద్వారా 5 లక్షల మందికి పైగా మరణించారు. కార్మిక సంఘాల పక్షాన సిఐటియు, ఐత్వా యూనియన్లు నిరంతరం పోరాడుతూనే ఉంటాయని విజయవాడ నేతలు వెల్లడించారు. సిఐటియు విజయవాడ పశ్చిమ జోన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కార్మికుల ధర్నాలతో రాష్ట్రం అట్టడుగుతూ ఉంటే అయినా వైసీపీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ పట్టనట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉండటం చాలా దారుణమన్నారు. ఈ నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని కార్మికులు కాలరాస్తున్నారని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న కార్మిక సంఘాల ధర్నాలతో పాటు భవిష్యత్తులో మరిన్ని సంఘాలు వస్తాయని వారు హెచ్చరించారు. ఇప్పుడు దాకా జరుగుతున్న కార్మిక సంఘాలకి సిఐటియు మద్దతు ఇస్తోందని, అఖిలపక్ష నేతలు వారి పక్షాన పోరాడతామని తెలియజేశారు. అయినా అధికార పార్టీ వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా నీరజ్ చక్రవర్తిలాగా వ్యవహరిస్తుంది. ఇది చాలా దారుణమైన విషయం. ఇది నియంతృత్వ ధోరణి. ఇటువంటి నియంతృత్వ ధోరణిని, కార్మిక వర్గాన్ని పట్టించుకునేటువంటి నాయకత్వాన్ని, పార్టీలని, ప్రభుత్వాలని కార్మికులు దుమ్ము దులుపుతారు. జాగ్రత్త ముఖ్యమంత్రి గారని మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికీ జరుగుతున్న కార్మిక సంఘాల సమ్మెలతో పాటు భవిష్యత్తులో కూడా మరిన్ని సమ్మెలు రాబోయే అవకాశం ఉంది. ఈ అన్ని సమ్మెలకి కార్మిక వర్గ ఐక్యతతో జరిగే పోరాటాలకి నువ్వు గడగడలాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. ఇప్పుడు దాకా జరుగుతున్న సమ్మెలన్నిటికీ సంపూర్ణ మద్దతుని సిఐటిగా, మహిళా సంఘాలుగా, ఇతర కార్మిక ప్రజా సంఘాలుగా మద్దతిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ కార్మిక వర్గం సమ్మె చేస్తున్న కార్మిక వర్గాన్ని విజయం వైపు నడిపించేందుకు, విజయం సాధించే వరకు కూడా సిఐటియు, ఐత్వా, ఇతర మహిళా ప్రజా సంఘాలన్నీ కూడా ఉంటాయని, రేపటి నుంచి మా కార్యాచరణని రూపొందించి ఉధృతం చేస్తామని తెలియజేయడానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. మేము 2వ తారీఖు నుంచి ఈ సమ్మె పోరాటాలకి మరింత ప్రజా మద్దతుని. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నేటి నుండి 3,000 రూపాయల పెన్షన్ అమలు. పండుగ వాతావరణంగా ఎమ్మెల్యేల సమక్షంలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. జనసేన ఆధ్వర్యంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు. కేక్ కట్ చేసిన జనసేన నేతలు పోతిన మహేష్, అమ్మిశెట్టి వాసు. కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె మద్దతు పలికిన సిపిఎం నేత బాబురావు. కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలంటూ డిమాండ్. రేపటి నుండి దుర్గగుడిలో భవానీ దీక్ష విరమణలు. ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం అధికారులు. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.